హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్య చెర్రీ ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీకు టైటిల్ థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. డే 2 నుంచి డే 11 వరకు అయితే మేము ఎలా రెడీ చేసామనేది ఫుల్ వీడియో అనమాట. డైలీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇంకా రోజు ఇదే పని అనమాట. పొద్దున్నే లెగిసి ఇంకా సమర్థ పెళ్లి కూతుర్ని అయితే రెడీ చేయాలి. డే 1 కూడా నా దగ్గర వీడియో అయితే ఉంది, ఎలా రెడీ చేసాం ఏంటనేది. కానీ వేరే మొబైల్లోనైతే ఉండిపోయింది. ఆ మొబైల్ స్క్రీన్ ప్లే మొత్తం పోయిందనమాట. డిస్ప్లే మొత్తం పోయింది. ఇంకా ఆ మొబైల్లో వీడియోస్ అన్నీ అయితే అలాగే ఉండిపోయాయి. ఇంకా దాన్ని బాగు చేయించడానికి అయితే పంపించాలి. ఇంకా ఈ ఫోన్లో ఉన్న వీడియోస్ అయితే నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మేమైతే రోజుకో జడ రోజుకో డ్రెస్ వేసి అయితే తయారైతే చేసాం అనమాట. ఇంకా ఒక రోజు అయితే లంగా జాకెట్ వేసాం, ఒక రోజు లంగావాణి వేసాం, మార్వాడి పైట ఒక రోజు వేసాము, ఓ రోజు అయితే శారీ అయితే కట్టాం అనమాట. ఇంకా ఇవన్నీ ఏ రోజు ఎలా రెడీ చేసాను బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ద వీడియో అన్నిటికైతే ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ అయితే ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ ఆన్ ఆప్షన్ పెట్టుకొని ఈ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా మేమైతే ఫైనల్గా అయితే ఇలా రెడీ చేసాము. ఫస్ట్లో చూసారు కదా ఎలాగుందో. ఇంకా రెడీ చేసినప్పటికైతే ఇలాగైతే ఉందన్నమాట. ఇంకా రెడీ అవ్వడం అయితే అయిపోయింది కదా. ఇంకా రెడీ అవ్వగానే ఇంకా మేమైతే ఫొటోస్ వీడియోస్ తీయడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఒకరైతే ఒక పక్క నుంచి మొబైల్ కెమెరా తోటి అయితే ఫొటోస్ అవి వీడియోస్ అయితే తీస్తున్నారని చెప్పాను కదా. ఇంకో పక్క అయితే వీడియో కాల్లోనైతే మా అమ్మ మా చెల్లి అయితే మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా నేనైతే నాకు కావాల్సిన వీడియోస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈ డే 2 లుక్ మీకు ఎలా కనిపించింది కామెంట్ చేయడం అయితే మర్చిపోద్ది అనమాట. ఇంకా ఆ రోజు అయితే పలకరించడానికి మా అమ్మ వాళ్ళ మేనగోళ్ళు అయితే వచ్చారు. ఇంకా డే 3 అనమాట ఇదైతే. డే 3 అయితే మేము లంగా జాకెట్ అయితే వేసాం అనమాట. ఈ లుక్ మీకు ఎలా కనిపించింది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే మీకు ఏ లుక్ నచ్చింది అనేది కూడా కామెంట్ అయితే చేయండి. మేమైతే 1-2 సెకండ్స్ వీడియో తీసి 1-2 సెకండ్స్ వీడియోని అలాగా మనకి ఎన్ని స్టిల్స్ అయితే కావాలో అండ్ స్టిల్స్ ఆ సైడ్స్ యాంగిల్స్ అన్నీ తీసుకొని మేమైతే వీడియో కింద అయితే ఎడిట్ చేసాం. దీదైతే సాంగ్స్ తోటి అయితే సూపర్గా ఉంటుంది. ఈ సాంగ్స్ ఉన్న వీడియోస్ అన్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తాను. డిస్క్రిప్షన్లో కాకపోతే ప్రొఫైల్లోకి వెళ్ళి అయినా క్లిక్ చేసి చూడండి. అక్కడైతే వీడియోస్ అన్నీ అయితే ఉంటాయి అన్నమాట. అక్కడైతే లైన్గా డే 1 నుంచి డే 11 వరకు వీడియోస్ అయితే కంటిన్యూస్గా ఉంటాయి. డిస్క్రిప్షన్లో కూడా డే 1 to డే 11 వరకు అయితే ఇస్తాను. ఇక్కడ మనం ఒరిజినల్ సాంగ్ తోటి అయితే యాడ్ చేసామనుకో కాపీరైట్ కంటెంట్ కింద అయితే ఛానల్ పోతుంది కాబట్టి నేనైతే యాడ్ చేయట్లేదు. షార్ట్స్లోనైతే వాడు సాంగ్స్ ఇస్తాడు కాబట్టి ఆ సాంగ్స్ని మనం పెట్టుకో షార్ట్స్లోనైతే మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట ఈ సాంగ్ని. ఇంక ఇదైతే డే 4 అనమాట. డే 4 అయితే లంగావాణినే తీసుకున్నాము. ఇంకా లంగావాణి వేసి ఇంకా మార్వాడి ఫైట్ లాగా అయితే పెట్టి హిప్ బెల్ట్ అయితే పెట్టాము. ఒకటే హిప్ బెల్ట్ అన్నిటికి డ్రెస్సులకి అయితే ఓడామన్నమాట. ఇంకా అలాగే ఈ డ్రెస్ మీదకి హెయిర్ స్టైల్ అయితే పైనుంచి కుప్పలాగా తీసి ఇంకా దాన్ని అయితే ట్విస్ట్ చేసి హెయిర్ కిందంతా లీవ్ అయితే చేస్తాను. ఇంకా అలాగే ఈ లుక్ మీకు ఎలాగనిపించింది, ఈ లుక్ మీద మీ కామెంట్ ఏంటనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఈ జెల్లోకి అయితే మల్లెపూలు కనకాంబరాలు అయితే పెట్టాను అనమాట. ఎక్కువ పువ్వులు అయితే కొన్నాం మేము అయితే. ఇంకా పువ్వులు ఇంకా ఎన్ని రోజులున్నా మన ఫ్రిడ్జ్లోనైతే ఉండవు కాబట్టి ఇంకా ఉన్న పువ్వులు అయితే మొత్తం అన్నీ పెట్టేసాము. రోజు పువ్వులు అయితే తెప్పించేవాళ్ళం అనమాట. మాకు ఇక్కడ అనంతపురం దగ్గర కదా, మా ఆయన డ్యూటీ దిగి వచ్చినప్పుడు అయితే పువ్వులు కొనుక్కొని వచ్చేవాడు. ఇంకా ఆ పువ్వులు అయితే పెట్టేసేవాళ్ళం మేమైతే. ఇంక ఇదైతే డే 5 అనమాట. డే 5 అయితే మీ ఎల్లో కలర్ లెహంగా అయితే తీసాము. ఇక్కడ ఒకటి అయితే కనిపెట్టండి, ఏంటనేది కనిపెడితే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే చెప్తాను అనమాట. ఇక్కడైతే లిప్స్టిక్ వేయలేదు, ఈ బాగాలేదని లిప్స్టిక్ వేయలేదు, మళ్ళీ లిప్స్టిక్ వేసి వీడియో అయితే తీసాను. ఇంకా ఆ రోజైతే హెయిర్ స్టైల్ అయితే అదైతే చేసాము అనమాట. మళ్ళీ సైడ్ పాపిడి తీసి ఆ పైన ట్విస్ట్ చేసి ఈ పక్క అయితే 3 ట్విస్టులు అయితే చేసి మొత్తం అంతా పాయల్ జెల్ లాగా అయితే అల్లేసాను అనమాట. మళ్ళీ తల నిండా పువ్వులు అయితే పెట్టాము.
ఇంకా ఇదైతే లెహంగానే కానీ లంగా లాగా అయితే కట్టాను అనమాట. మాకైతే 11 డేస్ ఫుల్గా పని అనమాట. నైట్ 11 వరకు 10:30 వరకు పని చేసుకొని ఇంకా మార్నింగే లెగిసి మళ్ళీ స్నానం చేపించి సమర్థ పెళ్లి కూతురికి మళ్ళీ రెడీ చేసి వీడియో తీయాలి కాబట్టి పని ఎక్కువ అయితే అయిపోయింది అనమాట. నార్మల్గా అయితే అంత పని అయితే ఉండదు కానీ ఇంట్లోని పాప మెచ్యూర్ అయ్యింది కదా, ఇంకా పాపకైతే రెడీ చేయాలి కాబట్టి ఇంకా మార్నింగే బేగ లెగాలి కాబట్టి బేగ లెగిసిపోవాలి. ఇంకా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదనమాట. ఇదైతే డే 6 అనమాట. డే 6 అయితే లంగావాణి తీసుకొని దానికైతే మార్వాడి పైట అయితే వేసాం అనమాట. ఇది నెట్ చున్నీ వచ్చింది కదా, ఇంకా దీనికైతే అంచు కూడా చాలా పెద్దదైతే వచ్చింది. ఇంకా జడ వేసి జడ చుట్టూరుగా అయితే మల్లెపూలు విరజాజులు కనకాంబరాలు అయితే చుట్టామన్నమాట. జడ అయితే పాయల జడ అయితే వేసాము. ఇంకా డే 6 లుక్ అయితే ఇది. రోజు అయితే ఒకటైతే చేసేవాళ్ళమాట కంపల్సరీ. పసుపు అయితే రోజు చేతికి కాళ్ళకి ముఖానికి అయితే కంపల్సరీ అయితే పసుపు అయితే రాసేవాళ్ళమి. పసుపు రాయడం వల్ల ఏంటో తెలియదు కానీ ఫుల్ కళ అయితే వచ్చిందనమాట మా అమ్మాయి. పసుపు రాయడం కూడా మేమైతే ఒక రోజు అయితే స్నానం చేస్తారు కదా, ఇంకా స్నానం చేపించినప్పుడైతే రాయించేసాము. రాయిస్తే ఫుల్ ముఖం అంతా మండిపోయిందనేసి ఇంకా మరుసటి రోజు నుంచి వాళ్ళకైతే రాయించలేదన్నమాట. మరుసటి రోజు నుంచి పసుపు ఎలా రాసామంటే పౌడర్లోని కొంచెం పసుపు వేసి రాస్తారు కదా, అలాగైనా రాయొచ్చు. లేదంటే పౌడర్ రాసిన తర్వాత పసుపులోని కొంచెం వాటర్ వేసి కలిపేసి ముఖానికి రాసిన ఇంకా ముఖం అయితే ఫుల్ కలర్ అయితే వచ్చేది అనమాట. ఒక్క ముఖమే కాదు మొత్తము మీ ఫేస్ లుక్ అంతా మారిపోతే. ఈ డే 6 మీకు ఎలాగనిపించింది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంక ఇదైతే డే 7 అనమాట. డే 7 అయితే శారీ అయితే కట్టాము. ఇంకా ఈ శారీ అయితే మా చెల్లిదనమాట. ఇంకా దానికి శారీకి వచ్చిన హిప్ బెల్టే దీనికైతే పేరప్ అయితే చేసాము. ఇంకా ఒక నెక్లెస్ ఒక హారము వేసాము అనమాట. అలాగే హెయిర్ స్టైల్ వచ్చినప్పటికి సెంటర్ పాపిడి తీసి 2 పక్కల పాయలు తీసి అయితే జడ అయితే అల్లిసాం అనమాట. ఇంకా అలాగే కిందకు వచ్చినప్పటికి సగం వరకు అయితే జల్లడి అల్లిసి ఇంకో మల్లె పువ్వులు అలాగే కిందనైతే కనకాంబరాలు అయితే పెట్టాము. డే 7 రోజున అయితే వీడియో అయితే తీయలేదు. వీడియో లేక ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ డే 7 లుక్ మీకు ఎలాగనిపించింది అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు.
ఇదైతే డే 8 అనమాట. డే 8న అయితే శారీ కూడా కట్టాము. శారీ కూడా కట్టింది ఎలాగంటే మార్వాడి పైట అయితే వేసాం అనమాట. ఇంకా ఈ శారీ కట్టాం కదా, ఈ శారీకి మ్యాచ్ అయ్యే హెయిర్ స్టైల్ అయితే చేసాము. ఇంకా ఆ రోజైతే హెయిర్ స్టైల్కి ఎక్కువ పూలు అయితే పెట్టలేదు. హెయిర్ స్టైల్ చేసిన తర్వాత కొంచెం ఎర్రజాజులు అయితే పెట్టాను అనమాట. చాలా పువ్వులు ఎక్కువే పెడతాం కదా రోజును. చాలా పువ్వులు అయితే ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయాము. కొన్ని పువ్వులు అయితే పాడైపోయాయి. ఫ్రిడ్జ్లో పువ్వులు ఉన్నాయి కదా అనేసి నేనైతే పువ్వులు అయితే తెప్పించలేదు. ఇంకా ఆ రోజు కొంచెం పువ్వులు ఉంటే కొంచెం పువ్వులు జల్లోనైతే పెట్టామన్నమాట. మాకు డైలీ పని లాగేనమాట. రోజు లెగడం, తయారు చేయడం, ఇంకా ఫొటోస్ తీయడం, వీడియోస్ తీయడమే సరిపోయింది ఈ 11 డేస్ అయితే మాకు. ఇంకా తర్వాత నుంచి చుట్టాలు వచ్చి పలకరించినప్పుడు అయితే వాళ్ళు చూసుకొని అయితే మాకైతే ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు. ఇంకా ఒంటి కాడకైతే అలాగైతే యాడ్ చేస్తున్నాను. ఈ డే 8 లుక్ ఎలాగనిపించింది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ఇదైతే డే 9. డే 9 అయితే శారీ తీసుకున్నాను. ఇది లెహంగా టైప్లోనైతే వస్తుంది. ఈ శారీ లెహంగా టైప్లోనే వచ్చింది కాబట్టి ఇంకా మళ్ళీ మార్వాడి పైట అయితే వేస్తాను అనమాట. ఇంకా మార్వాడి పైట వేసిన తర్వాత హెయిర్ స్టైలింగ్ అయితే ఇక్కడ కనబడుతుంది కదా, అలాగైతే హెయిర్ స్టైలింగ్ చేసి మళ్ళీ పువ్వులు కింద నుంచి పెట్టి పైనుంచి అయితే కనకాంబరాలు అయితే జడ చుట్టూరుగా అయితే సగం వరకు అయితే చుట్టాను. ఇంకా ఆ తర్వాత అయితే యాజ్ యూజువల్గా ఫొటోస్, వీడియోస్ అయితే తీసాను. ప్రతిరోజు కూడా పసుపే రాసేవాళ్ళం అనమాట. మేకప్ అనేది వేయలేదు. కొంచెం లిప్స్టిక్ మాత్రం వేసేవాళ్ళమే. లిప్స్టిక్ లేకపోతే ఫేస్ కొంచెం డల్గా అనిపించింది అనేసి లిప్స్టిక్ మాత్రం కంపల్సరీ అయితే వేసేవాళ్ళం అనమాట. అలాగే మీకు డే 9 లుక్ ఎలాగనిపించింది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. డే 10 అనమాట. ఇప్పుడైతే డే 10 అయితే ఇంకా స్నానం అయితే అయిపోయింది. 11 డేస్ అన్నాం కదా, ఆల్రెడీ 1 డే అయితే ముందు రోజు నైట్ అయ్యిందని చెప్పాను కదా. ఇంకా ఆ నైట్ అయితే గడిచిపోయింది కాబట్టి మార్నింగ్ కూర్చొని పెట్టాం కాబట్టి ఆయన కానించే లెక్క వస్తుంది కాబట్టి ఇవాళకి అయితే కరెక్ట్గా 11 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మామూలుగా అయితే 10 డేస్, మేమైతే అయిన కానించి లెక్క పెడతాం కాబట్టి మాకైతే 11 డేస్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంకా మేమైతే 11th డే అయితే స్నానం చేపించి ఇంకా టెంపుల్లో కొంచెం పూజ
పూజలు ఉంటే టెంపుల్కి అయితే పూజలు చేయించడానికి అయితే పంపించాము. 11th డే కూడా కొంచెం ఆచారం అయితే మాకు ఉందన్నమాట. ముందుగా అయితే స్నానం చేయించేస్తాం కదా, ఫస్ట్ మైల్ స్నానం రోజైతే మొత్తంగా అయితే మేము 3 స్నానాలు అయితే చేపిస్తాం అనమాట. ఫస్ట్ స్నానం అయిపోద్ది కదా, ఇంకా చాకలోలు ఇచ్చిన చీర అయితే కట్టిస్తాము. చాకలోలు ఇచ్చిన చీర కట్టించేసిన తర్వాత సెకండ్ అయితే స్నానం చేయించేసి బట్టలు వేసి గుడికి అయితే వెళ్తాం అనమాట. ఆ రోజు అయితే మాకు పూజలు అయితే పడ్డాయి. ఇంక పూజలు పడినా పడకపోయినా కంపల్సరీ అయితే గుడికి అయితే వెళ్తాము. ఇంక గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత కంపల్సరీ అయితే స్నానం అయితే చేస్తాం అనమాట. గుడికి వెళ్ళి వచ్చిన పూజలు పడినా పడకపోయినా 3వ స్నానం అయితే కంపల్సరీ చేసి మళ్ళీ కొత్త బట్టలు అయితే వేసాము. అలాగే ఆ రోజు అయితే భోజనాలు కూడా అయితే పెట్టామన్నమాట. పేరెంటల్ భోజనాలు అంటారు కదా, ఇంకా పేరెంటల్ భోజనాలు మన ఇష్టం ఎంతమందికి అయినా పెట్టుకోవచ్చు. మేమైతే పేరెంటల్కి అయితే భోజనాలు అయితే పెట్టుకున్నాము. పేరెంటల్ భోజనాలు 5 పెట్టుకోవచ్చు లేదా 9 మందికి అయినా పెట్టుకోవచ్చు అనమాట, మన ఇష్టం. మేమైతే 9 మంది పేరెంటల్కి అయితే భోజనం అయితే పెట్టుకున్నాము. 11th డే అయితే ఫుల్గా బిజీగా అయితే అయిపోయింది అనమాట. నైట్ అంతా అసలు నిద్ర పడుకోలేదు. ఇంకా చాకలోళ్ళకి అయితే 2 గంటలకి అయితే వచ్చి మేమైతే ఇంకా మొత్తం అంతా అవన్నీ ఎత్తిపెట్టేసి పడేయాలి కదా, ఇంకా చాకలోళ్ళు వచ్చేస్తారని ఇంకా పిల్లని కూడా అయితే పడుకోబెట్టకుండా అయితే ఉంచాము. దాని తర్వాత అయితే మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి కాబట్టి ఇంకా అవంతా పని అంతా చేసుకొని ఇంకా వంటలు అయితే మొదలు పెట్టాం అనమాట. ఇంకా వంటలు అవుతుంటే పక్కన నుంచి పూజకి అయితే పంపించాం పాపనైతే. పూజకి వెళ్ళి వచ్చి లంచ్ తినేసి ఇంకా ఫుల్గా అయితే నిద్ర అయితే వేసాము. ఇంకా 4 days అయితే ఉంది కాబట్టి మధ్యలో గ్యాప్ ఫంక్షన్కి. ఇంకా మరుసటి రోజు అయితే హల్దీ కూడా పెట్టుకున్నాం అనమాట. హల్దీ వీడియో నెక్స్ట్ అయితే వస్తుంది. ఈ వీడియో మీకు ఎలా కనిపించింది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే మీకు డే 1 నుంచి డే 11 వరకు ఏ అవుట్ఫిట్ నచ్చింది అనేది కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఎలా కనిపించింది, ఏ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ అని ఆప్షన్ పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. బాయ్.